ఉప్పు, పప్పు, కారం, నూనె, చక్కెర, శాపత్త, చింతపండు, తాలింపు గింజలు, కరివేపాకు, సబ్బులు, సర్ఫులు, నెత్తికి కొబ్బరి నూనెలు, షాంపూలు గిట్ల చెప్పుకుంటా పోతే ఇంట్లో సరుకులు సౌదాలకేంచి మనుషులకు అక్కరికొచ్చేటివి ఏవి లేకున్నా పొద్దు గడవదు. కానీ ఇప్పటి సంధి సరుకులు సౌదాలు కూడా గిచ్చి గిచ్చి వాడుకునేటి కథ అవుతుంది మరి. ఎందుకంటే ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, రాజులో రాజన్న ధరలిట్లా మండబట్టే రాజులో రాజన్న. ఎట్టా బతుకుడు ఎలా బతుకుడు పెరుగుతున్న ధరలతోనే. అవు మరి పప్పులు ఉప్పులు కొనేటట్టు లేదు, మంచి నూనె మందలిచ్చేటట్టు లేదు. ఇక చక్కెర శాపత్త, అల్లం ఎల్లిగడ్డ, బెల్లం ఉల్లిగడ్డ, సబ్బులు సరుపులు దేన్ని మందలిచ్చినా మస్తు పేరం. వంటింట్లో పెట్రోల్ మంటలు లేసుడుతోని కట్టెల పోయే కథ అయ్యేటట్టుంది రాను రాను. ఓ ఎన్నని చెప్తాం ఎంతని చెప్తాం, ఈ 2-3 వారాలలోనే ప్రతొక్క దాని మీద 10-15 రూపాయలు పెరిగినాయంటే చూడు సామాన్యుల గోస ఎట్టుందో. ఇక ఇట్టెందుకు అవుతుందంటే దాని వెనక కూడా కథ ఉంది మళ్ళా. ఏందంటే పెట్రోల్ డీజిల్ రేట్లు బగ్గ పిరమయ్యేటాళ్లకు, ట్రాన్స్పోర్ట్ రేట్లు వేలికి సరుకుల సౌదాలు సామాన్యులకు అందకుండా అవుతున్నాయి అన్నట్టు. అటు గ్యాస్ తోని కొంత తిప్పాల పబ్లిక్ కు. గ్యాస్ కుండలు దొరకకపోయేటాళ్లకు ఊళ్ళో పోయి చాలా మందికి కట్టెల పోయే దిక్కు అవుతుంది మరి. ఇక పట్నంలో ఉండేటోళ్లకు గ్యాస్ కొనడు మోతకోలు పరువే. ఈడికే అయిపోలేదు ఇంకా. అంగట్ల కూరగాయలను అయితే కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు. ఇంత కారమో బోరమో ఏదో వేసుకొని పొద్దుల తీస్తే బాగా అన్నట్టు తయారైంది ఇప్పుడు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చాడు ఉన్నాయి. ఎట్టయితుందో ఏమవుతుందో కానీ రోజు కింద పెరుగుతున్న రేట్లతోని పబ్లిక్ ఎట్టెలా తీసారో ఏమో.